తిరుపతిలో జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంబటి రాంబాబును సంస్కారవంతుడు అంటూ జగన్మోహన్ రెడ్డి కితాబు ఇవ్వడం పూర్తిగా విడ్డూరమని కిరణ్ రాయల్ వ్యాఖ్యానించారు. ఇక అంబటి రాంబాబును త్రిబుల్-ఎక్స్ సబ్బుకు బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటే బాగుంటుందని, ఆయన పేరును త్రిబుల్-ఎక్స్ రాంబాబుగా మార్చాలని ఎద్దేవా చేశారు. నేను కరప్ట్ కాదని, లెస్ కరప్ట్ అని అంబటి రాంబాబు స్వయంగా ఒప్పుకున్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి గుంటూరు యాత్రను వెరైటీ పుల్లారావు సినిమాతో పోల్చుతూ కేవలం 6 కిలోమీటర్ల యాత్రకు 6 గంటలు తీసుకోవడం గ్రాఫిక్స్ డ్రోన్ షాట్ల కోసమేనని విమర్శించారు. ఇదొకటి ఎందుకు వినిపిస్తున్నా అంటే రమణ దీక్షిత్ గారు నిత్యం కైంకర్యాలు కానివ్వండి, నిత్యం వెంకటేశ్వర స్వామిని తాకే అదృష్టం వాళ్ళకి మాత్రమే ఉంది. సరే, మేమైతే రాజకీయం కోసం చెప్పాము మీరు అంటారు కదా, ఆయన ఎందుకు చెప్తాడు? ఆయనకేం అవసరం? ఆయన ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తున్నాడా? లేదు కదా. ఆయన శ్రీవారి భక్తుడు. రమణ దీక్షితులు గారు ఆయన కూడా మాట్లాడుతూ వినిపించాం మీకు. వెజిటబుల్ ఫ్యాట్, అనిమల్ ఫ్యాట్ జరిగింది వాస్తవం. చెప్పింది ఏ పార్టీ, రాజకీయ పార్టీ కాదు. సాక్షాతం వెంకటేశ్వర స్వామిని తాకి నిత్యం కైంకర్య పూజలు చేసే ఒక ప్రధాన అర్చకుడు చెప్పాడు. ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఆయన కూడా తిడతారా? ఆయన కూడా తిడతారా మీరు? ఇంకా అదొకటే అయిపోయింది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేక మాట్లాడుతున్నారు. ఇప్పుడు రమణ దీక్షితులు గారికి అవగాహన లేకుండా కామెంట్ చేశాడా? చెప్పండి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నిన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గుంటూరు పరామర్శ యాత్రకి వెళ్ళారు. అంటే అక్కడ ఆయన యాత్ర చేస్తూ అంబటి రాంబాబుకి ఒక కితాబ్ ఇచ్చాడు. అంబటి సంస్కరణకి హ్యాట్స్ ఆఫ్ అంట. ఆయన ఏం మాట్లాడో మనం వినాల్సిన అవసరం ఉంది అంటే అందరూ వినుంటారు, ఒకసారి ప్రజలకు వినిపించాలి కూడా. అది సంస్కారం కలిగిన వ్యక్తిగా అంబటి రాంబాబు అన్న వివరణ కూడా ఇచ్చాడు. అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, నిజంగా చేతనైతే పొగడాలి. తప్పు చేశాడు, వాళ్ళు చేసిన దానికి విషయంలో కల్తీ జరిగిందనేసి